ప్రేక్షకులందరికీ నమస్కారం. భక్తి భారతి రహస్య తంత్రం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్యులు రాజన్ నంబూద్రి గురుగారు ఉన్నారు. మరి ఇప్పుడు గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, ప్రతి సంవత్సరం కూడా జనవరి 14వ తారీఖున మనం శబరిమలలో జ్యోతి చూస్తూ ఉంటాం, మకర జ్యోతిని. కానీ ఈసారి ఒక రోజు తర్వాత రావటం జరుగుతుంది. ఎందుకు గురువుగారు? తప్పకుండా. ముందుగా శ్రీ మహాగణపతి దేవతోభ్యో నమః. చూసే వీక్షకులందరికీ అందరికీ నమస్కారం. స్వామియే శరణమయ్యప్ప. ఎప్పుడైతే కూడా ధనుర్మాసం అంటే ధనురాశి వచ్చేసరి సూర్యులో కలవటంలో ధనుర్మాసం మొదలవుతుంది. ఎప్పుడైతే కూడాను ధనుర్మాసం ముగించుకొని మకర రాశి వచ్చేసి చంద్రంలో కలవటం ఏమో, ఆ చంద్రంలో కలవటంలో మకరం ఏర్పడుతుంది. మకర సంక్రమం అంటారు. ఆ మకర సంక్రమం అంటే ఏంటి అంటే సకల దేవతలు కూడాను ఈ మకర సంక్రమంలోని విశేషమైనటువంటి ఒక కైంకర్యాలు చేయటం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈ తిథిలో ఏంటంటే అధిక మాసము, అధిక శ్రావణ మాసము మరియు అధికంగా రావటం వల్లనే కొద్దిగా తిథులు అనేది మారటం అనేది జరుగుతుంటుంది. ఎప్పుడైనా కూడా 14వ తారీఖు వచ్చేది 15వ తారీఖు వస్తూ ఉంటుంది. ఏ టైంకి వస్తుంది అప్పుడే చాలా వరకు కూడాను మన చూసే వీక్షకులకు అందరూ కూడా ఈరోజు వస్తుంది అంటే వాళ్ళకి సరైన ఇన్ఫర్మేషన్ లేదు. అవును. కాబట్టి నేను వాళ్ళకి చెప్పటం ఏంటంటే 15వ తారీఖు నాడు ఖచ్చితంగా జనవరి 15 2024వ సంవత్సరమున సాయంత్రం 6:45 స్వామివారి ఒక జ్యోతి దర్శనం జరుగుతుంది. అదే రోజు స్వామివారికి ఉదయాన్నే పందల నుండి తిరువాభరణాలు వచ్చి స్వామివారికి సాయంత్రం వేళలో అలంకరణ చేసేసి స్వామికి శ్రీకోవిల్ నడ తెరుకు అంటారు. అంటే బంగారు పైన వాకిలి తలుపులు తెరుస్తారు. ఆ ఘట్టం చూడ్డానికి కొన్ని లక్షల వేల కోట్ల స్వాములు అక్కడ మనకి వేసి ఉంటారు. కానీ ఈసారి కేరళ గవర్నమెంట్ కొన్ని షరతులు, కొన్ని కండిషన్స్ వీక్షించాయి. ఎందుకంటే 14వ తారీఖు నాడు 40,000 మంది మాత్రమే, 15వ తారీఖు నాడు 50,000 మంది స్వామి భక్తులే రావాలని ప్రకటించింది ట్రావెన్కోర్ దేవస్థానం. ఎందుకు ఇలా ప్రకటించిందంటే అందులో ముఖ్యంగా మహిళలు కానీ పిల్లలు కూడా శబరిమలకి రాకూడదు. దీనివల్ల కొన్ని ప్రమాదంలో బాగా ఇన్సిడెంట్స్ మొన్న బాగా జరిగాయి. ఎందుకంటే మెయింటెనెన్స్ అనేది చాలా వరకు కూడాను హద్దుగా మించి పెరిగిపోయింది. అది సరిగ్గా చేయలేకపోయారు. దాంట్లో స్వాములు ఒక్కొక్కరు కూడాను 19, 20, 24 గంటల వరకు కూడా లైన్లో నిలబడిపోయారు. తాగడానికి నీళ్లు కానీ, తినడానికి తిండి కానీ ఎటువంటి పదార్థం లేదు. ఒక్క గంటకి ఒక అడుగు ముందుకు వేయటం, ఒక్క గంటకు ఒక అడుగు ముందు వేయటం. మరి ఆ ప్రదేశం నుంచి సన్నిధానానికి 500 మీటర్సే ఉంటుంది. అంతే. ఆ శరంగుత్తి అంటారు. ఆ శరంగుత్తి నుండి సన్నిధానం వరకు 500 మీటర్స్ మాత్రమే ఉంటుంది. ఆ 500 మీటర్స్ వెళ్ళడానికి 24 గంటలు, 19 గంటలు. అదే రాత్రుల్లో అకస్మాత్తుగా మేము వెళ్ళిన రోజుల్లో కూడాను భారీ అతి భారీ వర్షం. తలదాచుకోవడానికి దారి లేదు. చుట్టూ రాళ్ళు, ఇవన్నీ చాలా ఇబ్బంది పడిపోయి ఉన్నారు వీళ్ళంతా కూడాను. సో దానికి రానున్న రోజులో తర్వాత కూడా స్వాములకి ఎవరికి ఇటువంటి ఇబ్బంది కలగకుండా మహిళలకి, పిల్లలకి ప్రత్యేకమైనటువంటి దారి ఏర్పాటించాలి. వృద్ధులకి ప్రత్యేకమైనటువంటి దారి ఏర్పాటు చేయాలి. అంటే ఒక అండర్ గ్రౌండ్ ప్రాసెస్ బ్రిడ్జ్ ఉంది, అది సుబ్రహ్మణ్యం పాదం అంటారు. ఆ పాదంలో ఏంటంటే దాదాపు ట్రాక్టర్స్, మెటీరియల్స్, సన్నిధానంలో కావాల్సినటువంటివన్నీ కూడా ఆ రూట్లో వెళ్తుంటాయి. ఆ రూట్లో ఏంటంటే పిల్లలు కానీ, వృద్ధులు కానీ, వికలాంగులకు కానీ, వయసు మీద పడిపోయిన వాళ్ళు కానీ వాళ్ళని ఆ రూట్లో పంపించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మామూలుగా స్వాములు ఎవరైతే కూడా హెల్తీగా ఉన్నారో, వాళ్ళు ఎటువంటి కూడా ఇది లేకుండా ఉన్నవాళ్ళు దే విల్ బీ ఇన్ లైన్. అవును, దే విల్ బీ ఇన్ లైన్. స్వామివారిని ఇది చేసుకోవచ్చు. ఇలాంటి వాళ్ళని స్వామిని చూడాలనే ఆశతో
ఎన్నో వేలు పెట్టుకొని ఖర్చు చేసుకొని శబరిమలకి వస్తారు. అది పరశురాముడు ప్రతిష్ఠించినటువంటి స్థలం. మనం ఎన్ని కోట్లు వేసి ఇల్లు, ఎన్ని కోట్లు పెట్టి మనం గుడి కట్టుకున్నప్పటికీ కూడా పరశురాము ప్రతిష్ఠించిన వంటి స్వయంభూ ఆలయానికి వెళ్ళడం అనేది ప్రాముఖ్యత వేరు. అది స్వయముగా స్వామివారు స్వయంగా పందల రాజుకు చెప్పటం, దురాభరణాలను నాకు అలంకరించిన తర్వాత నేను జ్యోతి స్వరూపంగా మీకు నేను దర్శనిస్తాను, తప్పకుండా మీరు దర్శనం చేసుకుని వెళ్దురు అప్పుడే స్వామివారు స్వయంగా చెప్పినటువంటి వాక్యం. అప్పుడు దేవతలు, మునువులు, మహర్షులు, అక్కడ ఉన్నవంటి వనదేవతలు, మరి అక్కడ ఉన్నవంటి భూతగణాలు, అక్కడ ఉన్నవంటి క్షేత్రపాలకులు ఉంటారు కదమ్మా, ఆ దేవతలందరూ కూడాను సూక్ష్మ రూపంగా స్వామివారికి మేలుకొల్పించి ఆరతులు ఇచ్చి ఆ స్వామికి జ్యోతి స్వరూపంగా దర్శనం వాళ్ళకి జరగటం జరుగుతుంది. మనం కలియుగంలో ఉన్నాం కాబట్టి మనకు జ్యోతి స్వరూపం కర్పూర రూపంగా మనకి చూపిస్తారు. ఈ కలియుగంలో అంతటి మహోత్కరమైనటువంటి ఒక విశ్వామిత్రులు పుట్టలేదు, అంతటి మహర్షులు పుట్టలేదు, ఉండవచ్చు. కానీ ఆ జ్ఞానం తెలిసినటువంటి వాడు థర్డ్ ఐ అంటారు. అవును, 3 నేత్రాలు. 3వ నేత్రం జ్ఞానం తెలిసిన వారికి వాడు శబరిమలకి వెళ్ళబడిన అవసరమే లేదు. వాడు ఇంట్లో కూర్చొని ఆ స్వామిని జ్యోతి దర్శనం చేసుకోవడానికి సంపూర్ణమైనటువంటి జ్ఞాన సిద్ధిని పొందగలుగుతారు. ఫిజికల్గా ఆ దేవస్థానంలో ఆ రోజు ఆ సమయంలో ఉండడం వల్ల ఆ జ్యోతి స్వరూపం మనం కర్పూర రూపంగా చూపటం వల్ల ప్రత్యేకమైనటువంటి ఒక మంచి వైబ్రేషన్. ఎందుకంటే ఆ స్వామి సూక్ష్మ రూపంలో ఆ క్షేత్రాలంతా కూడా ఎక్కడైతే పంబా నుంచి సన్నిధానం వరకు ఉందో అంతా కూడా స్వామి నడమాడుతూ ఉంటారనేసి ఒక ఇతిహాస పురాణాలు మనకు చెప్తా ఉన్నాయి. ఆ ఒళ్ళంతా కూడా లూస్ పంప్స్ వచ్చేస్తాయి. అంతటా ఒకటే శరణ ఘోషం, స్వామియే శరణమయ్యప్ప. ఆ అడవి కూడాను, ఆ 5 కొండలు కూడాను చాలా వరకు కూడాను అయ్యప్ప ఒక శరణ కీర్తనలో మునిగిపోతుంది. మన హిందూ సనాతన ధర్మానికి ఈ యొక్క భక్తి భారతి చేసుకున్నటువంటి పుణ్యం ఈ ఛానల్ వాళ్ళు మీరు చూస్తున్నారా అంటే సాక్షాత్గా అయ్యప్ప స్వరూప ఆశీర్వచనం మీ ఇంటికే వస్తూ ఉన్నట్టుగా ఉంది. నిజం గురుగారు, మీరు చెప్తుంటేనే అక్కడ ఉండి మేము చూసినట్టుగా మాకు అనిపిస్తోంది. అసలు ఆ రోజు మనం అంటే ఇప్పుడు ప్రస్తుతం నియమాలు ఉండటం వల్ల కేవలం 50,000 మంది మాత్రమే అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకుంటూ ఉండొచ్చు. కానీ మనం భక్తి శ్రద్ధలతో మన ఇంట్లో కూర్చొని ఎప్పుడైతే లైవ్ ఇస్తారో అక్కడ లైవ్లో చూసి మనం ఆ అయ్యప్ప స్వామి కరుణా కటాక్షం మన మీద ఉంది అని మనస్ఫూర్తిగా నమ్మితే ఖచ్చితంగా మనకి వస్తుంది, దర్శనం అవుతుంది, తప్పకుండా అవుతుంది. కేవలం నమ్మకం, భక్తి ఉంటే సరిపోతుంది. కాబట్టి వెళ్ళలేకపోయాము, మాకు కుదరలేదు, మమ్మల్ని రానివ్వలేదు అని బాధపడుతూ, దిగులు పడుతూ, లేదా ద్వేషం పెంచుకుంటూ, ఏడుస్తూ కూర్చునే కంటే అలాంటి కాకుండా స్వామి కీర్తనలు చేసుకుంటూ, స్వామి భజన చేసుకుంటూ ఆ అమూల్యమైనటువంటి సమయాన్ని ఆ శబరిమలలో కాకుండా మీ ఇంటి సన్నిధానంలోనే మీరు కేటాయించుకోవచ్చు. అది గురుగారు చాలా చక్కగా చెప్పారు. జనవరి 15, 2024 సాయంత్రం 6:45 ఖచ్చితంగా 100% స్వామివారిని చూసి అందరూ ధరించుకోవాలి. మీ జన్మ ధన్యం అవుతుంది, పాప విమోక్షం కలుగుతుంది. గురుగారు మాకు ఇంత క్లియర్గా వివరంగా చెప్పారు, ధన్యవాదాలండి. స్వామియే శరణమయ్యప్ప.